కడప జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు నియోజకవర్గం నుండి సెట్టిపల్లి రఘురామరెడ్డి జమ్మలమడుగు ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అల్లె ప్రభావతి నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ సతీమణి అరుణమ్మ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు సమర్పించిన పత్రాలను అధికారులు పరిశీలించేలా నిర్వహించనున్నారు. కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యువతను ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ కడప జిల్లాకు యువతగా నన్ను ప్రోత్సహించి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు తొలి నామినేషన్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వేయడం కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, 7 మంది అభ్యర్థులను కలుపుకొని ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలా, ఇవన్నీ ముందుకు సాగుతామని కడప జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులను కలుపుకొని మేము ఖచ్చితంగా విజయ కేతనం ఎగరేస్తామని చెప్పి కడప జిల్లాలో ఆశాభావం వ్యక్తం